ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిశను చూపబోతున్న భోగారం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు సరికొత్త ఆర్థిక అధ్యాయానికి నాంది పలుకుతుందని, గేట్వే ఆఫ్ గ్లోబల్ ఆంధ్రాగా నిలవబోతుందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురంలోని విమానాశ్రయ పరిపాలన భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆయన హాజరయ్యారు. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు గౌరవార్థం ఈ విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టడం ప్రతి తెలుగువాడికి గర్వకారణమని తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ప్రధాని నరేంద్ర మోడీపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు చేసిన ఘటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మోడీ ఫోటోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో మార్పింగ్ చేసి ఫేస్బుక్ లో పోస్ట్ చేశారంటూ చిలకలూరిపేటకు చెందిన ఓ వ్యక్తిపై బీజేపీ నాయకులు అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసినట్లు బీజేపీ నాయకులు వెల్లడించారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి పవిత్రగిరి ప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు భారీగా తరలివస్తున్నారు. సింహాచలం ఆలయం నుంచి ప్రారంభమైన ఈ గిరి ప్రదక్షిణ మొత్తం 32 కిలోమీటర్ల మేర కొనసాగుతోంది. భక్తులు గోవింద నామస్మరణతో భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణను నిర్వహిస్తున్నారు. మార్గమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. నడక మార్గమంతా ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ను దశల వారీగా మళ్లిస్తున్నారు. ములుగు జిల్లాలో సుడిగాలి బీభత్సం సృష్టించింది. మంగపేట మండలం కోమటిపల్లి వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఒక్కసారిగా టోర్నడో తరహా బలమైన గాలులు వీచాయి. ఈ హఠాత్ పరిమాణంతో సుమారు 3 నుంచి 4 కిలోమీటర్ల మేరకు వందలాది భారీ వృక్షాలు నేలకూలి రోడ్డుపై పడ్డాయి. దీనివల్ల ఆ ప్రాంతంలో రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పడిపోయిన చెట్లను తొలగిస్తూ ట్రాఫిక్ ను పునరుద్ధరించే ప్రయత్నాలు చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ త్వరగా సంపూర్ణంగా ఆరోగ్యంతో కోలుకోవాలని కోరుతూ ఆయన అభిమానులు చేపట్టిన దీక్షకు కదిరిలో భారీగా సంఘీభావం లభించింది. షూటింగ్ సందర్భంగా గాయపడి చికిత్స పొందుతున్న బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ హిందూపురం నుంచి కదిరి శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వరకు అభిమానులు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రకు కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ స్వయంగా సంఘీభావం తెలిపారు. అతివృష్టి ఒకవైపు, అనావృష్టి మరోవైపు. ఓవైపు పంటలు నీట మునిగి ఉంటే మరోవైపు పంటలు ఎండుతున్న రైతుల ఆక్రందన నెల్లూరు జిల్లాలో నెలకొంది. నెల్లూరు జిల్లా సంగం మండలం మర్రిపూడి గ్రామం వద్ద కావలి కాల్వకు గండిపడింది. గండిపడ్డ ప్రాంతంలో నీరు పెద్ద ఎత్తున వరి పొలాలకు చేరడంతో సుమారు 200 ఎకరాల వరి పంట నీట మునిగింది. హైదరాబాద్ లోని చాదర్ఘాట్ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగిపోయింది. పాత బస్తీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు భారీగా సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం అమ్మవారిని దర్శించుకున్నారు. రంగురంగుల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్చరణాల నడుమ అమ్మవారికి ప్రత్యేకంగా అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆయన నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నట్లు వైద్యులు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా చివారు క్రాప గ్రామంలో ఆషాఢ మాస సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆషాఢ మాసం సందర్భంగా గ్రామానికి చెందిన మహిళలు మాణిక్యాంబ, వనిషమ్మ తల్లులకు సాంప్రదాయబద్ధంగా సారె సమర్పించి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. 4 వారాల పాటు ఫలాలు, చలిమిడి, అరిసెలు వంటి ప్రసాదాలు సమర్పించడం తమ పూర్వీకుల కాలం నాటి ఆచారమని గ్రామంలో ప్రజలు తెలిపారు. ఈ చివరి ఆదివారం నాడు ప్రత్యేక నైవేద్యాలతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. తిరుపతిలోని ఎస్వి ఆయుర్వేద వైద్య కళాశాల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటన తీవ్రంగా కలకలం రేపింది. సిమ్స్ శ్రీ పద్మావతి మెడికల్ కళాశాలలో పాటు ఎస్వి ఆయుర్వేదిక్ కళాశాల విద్యార్థులకు సిమ్స్ లోని
సెంట్రల్ క్యాంటీన్ నుంచి వంటకాలు సరఫరా అవుతూ ఉంటాయి. అయితే ఈ 3 కళాశాలల విద్యార్థులు ఆ నాణ్యత లేని ఆహారాన్ని తీసుకోవడంతో అస్వస్థతకు గురయ్యారు. సుమారు 25 మందికి పైగా వైద్య విద్యార్థులు వాంతులు విరేచనాలతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. సమాచారం తెలుసుకున్న వెంటనే అప్రమత్తమైన అధికారులు అస్వస్థతకు గురైన విద్యార్థులను చికిత్స నిమిత్తం స్విమ్స్ టీటీడీ సెంట్రల్ ఆసుపత్రికి తరలించారు. అన్నమయ్య జిల్లాలో సంచలనం సృష్టించిన వరుస దేవాలయాల విగ్రహాల చోరీ కేసును పుంగనూరు పోలీసులు విజయవంతంగా ఛేదించారు. పుంగనూరు టౌన్ పరిధిలోని శ్రీకృష్ణ దేవరాయలు క్రాస్ వద్ద పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో ఈ దొంగతనం గుట్టురట్టయింది. దేవాలయాల్లో దొంగిలించిన విగ్రహాలను విక్రయించేందుకు తరలిస్తున్న మదనపల్లికి చెందిన ఎలకపల్లి ప్రభాకర్ అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రీసర్వే పనులను మరింత వేగవంతం చేసి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారుల్ని ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రీసర్వే పురోగతి, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, ఈ కేవైపీ నమోదు, మ్యూటేషన్లు, సబ్ డివిజన్ల పరిష్కారం తదితర అంశాలపై సమీక్షించారు. తహసీల్దారు ప్రతిరోజు గ్రామాల వారీగా పనుల పురోగతిని సమీక్షిస్తూ పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఆర్డీఓలు ప్రతి 2 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. కాకినాడ జిల్లా తూర్పుపేటలోని ఎస్సీ గ్రామానికి చెందిన ప్రజలు శ్మశానానికి వెళ్లేందుకు సరైన దారి లేక దశాబ్దాలుగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 70 సంవత్సరాలుగా శ్మశానానికి రహదారి ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు విన్నవించుకున్నప్పటికీ ఫలితం లేకపోయిందని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి శ్మశానానికి శాశ్వతంగా దారి ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.